సృష్టికర్త బ్రహ్మ అపూర్వ సృష్టి అహల్య అందాల రాశి. వివేకం వినయం కలిగిన అహల్యను ఆశ్రమ సేవల కోసం బ్రహ్మదేవుడు నియమిస్తాడు. అహల్య గౌతమ మహర్షి ఆశ్రమంలో నియమనిష్టలతో నిశ్చల భక్తితో ఏ ప్రతిఫలం ఆశించకుండా సేవలు చేస్తూ ఉంటుంది. ఆమె సేవాభావం గౌతముని మనస్సుని ఆకర్షిస్తుంది. బ్రహ్మ అహల్యను పరీక్షించి ప్రసవిస్తున్న గోవుకు ప్రదక్షిణ చేసిన పుణ్యం నీకు లభించింది అని ప్రకటిస్తాడు. అహల్య గౌతమునికి అన్ని విధాలా తగిన వధువు అని నిర్ణయిస్తాడు బ్రహ్మదేవుడు. వనలక్ష్మి సమక్షంలో దైవ సాక్షిగా శాస్త్రోక్తంగా గౌతమ మహర్షి అహల్యదేవిల వివాహం జరిగిపోతుంది. వారికి శతానందుడు అనే కుమారుడు జన్మిస్తాడు. కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంటుంది. గౌతముడు తపోదీక్ష వహిస్తాడు. తన తపస్సుచే స్వర్గాన్నే కదిలించేంత మహత్తరంగా ఆ తపస్సు సాగుతూ ఉంటుంది. గౌతముని తపస్సు దేవేంద్రునిలో ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. తన పదవికే ముప్పు వస్తుందనే ఆందోళనతో దైవకార్యం అన్న భ్రమలో పాప సంకల్పం చేశాడు ఇంద్రుడు. అహల్యను పొంది గౌతముని తపస్సు భగ్నం చెయ్యాలని ఇంద్రుడు కోడి రూపం ధరించి అకాలంలో కుక్కురుకో అని కూస్తూ గౌతముణ్ణి మేల్కొలుపుతాడు. అది బ్రహ్మముహూర్తమని భావించిన గౌతముడు అర్ఘ్యం ఇవ్వడానికి నదికి వెళ్ళి ఇంకా బ్రహ్మముహూర్త కాలం సమీపించలేదని గ్రహించి తిరిగి ఆశ్రమానికి వస్తాడు. అయితే ఆశ్రమంలో తన రూపంలోనే ఉన్న ఇంద్రుని అహల్యను చూసి గౌతమునికి కోపం వస్తుంది. వెంటనే ఇంద్రునికి శాపమిస్తాడు గౌతమ మహర్షి. గౌతమ మహర్షి శాపంతో ఇంద్రుడు శరీరమంతా కళ్లతో వికృతమైన రూపంతో అవమాన భారంతో అమరలోకానికి వెళ్ళిపోతాడు. అహల్యను కూడా రాతిగా మారమని శపిస్తాడు గౌతమ మహర్షి. తరువాత తన దివ్య దృష్టితో ఆమె నిర్దోషిత్వాన్ని గ్రహించి శాప విమోచన మార్గాన్ని కూడా ప్రసాదిస్తాడు. పరమ సాధ్వి అయిన అహల్య మాయారూపంలో వచ్చిన వాడిని తన భర్తగానే భావించి మోసపోయిందని తనను తాను తెలుసుకుంటుంది. రామ ఆగమనం కోసం రామనామ జపంతో శిలారూపంలో నిరీక్షిస్తూ ఉంటుంది. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో శిల అహల్యగా మారుతుంది. తన శాపం పూర్తిగా తొలగిపోతుంది. కారుణ్యమూర్తి, నన్ను అనుగ్రహించావా అంటూ రామపాదాలను కన్నీటితో కడిగిన ధన్యురాలు అహల్యమాత.